జ్వాలానరసింహుడిని, ఆయనే ఉగ్రనరసింహ స్వరూపం, మొట్టమొదట వచ్చినటువంటి తేజోస్వరూపం, హిరణ్యకశిపుని యొక్క పొట్ట చీలుస్తున్న స్వరూపంతో ఉంటాడు. రెండవది అహోబల నరసింహుడు, అంటే ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత కూర్చున్నటువంటి స్వరూపం. మాలోల నరసింహుడు అని లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వచ్చి తరికొండ వెంగమాంబ గారు చెంచు నాటకము అని ఒక అద్భుతమైన నాటకం చేశారు. చెంచు లక్ష్మిగా ఆవిడ్ని స్వీకరించి ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని ఉంటాడు. అదిగో ఆ నరసింహస్వరూపం మాలోల నరసింహుడు, నాలుగో నరసింహ స్వరూపం అది. కరంజ నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు. ఐదవది పావన నరసింహుడు. పావన నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు, మంగళములను ఇస్తాడు. అందుకని ఐదవ నరసింహస్వరూపాన్ని పావన నరసింహుడు అని పిలుస్తారు. ఆరవ నరసింహస్వరూపం ఒకటి ఉంది, దాన్ని యోగ నరసింహుడు అంటారు. అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్టం కట్టుకుని యోగముద్రలో కూర్చుంటారు. ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు.